ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఈ అంశాలనైతే మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని విద్యార్థులైతే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. ఈ నేపథ్యంలో ఈ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సగం సగం ఇచ్చేసి, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో పూర్తిగా జాబ్‌ల నోటిఫికేషన్‌లయితే ఆపివేశారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ రావాలని ఇస్తారనే ఆశతో అయితే మనం ఎదురు చూస్తా ఉన్నాము. కానీ ఇప్పటికీ గ్రూప్స్ రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు. అయితే గ్రూప్ రిజల్ట్స్ సంబంధించి అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది. మనకు మార్చిలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పూర్తయిన వెంటనే మనకు గ్రూప్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకి తెలుగు ప్రభ న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తా ఉంది. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చి జీఆర్ఎల్ ఇస్తారు. ఆ తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 తర్వాత వచ్చేసి గ్రూప్ 3 ఇచ్చే అవకాశం ఉంది. మార్చి నెలలో గ్రూప్స్ ఫలితాలన్నీ క్లియర్ అయితాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పోలీస్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు. ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్‌లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 2016, 18, 2022లో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్‌లో 15,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని, ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. నోటిఫికేషన్‌లు లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని, ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ అధికారి సివి శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగ బాధితులైన ఆకాష్, శంకర్, కళ్యాణ్ వీరు తదితరులైతే ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఏదేమైనా గానీ ఒకవేళ గ్రామ పంచాయతీ అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్‌కి ముందే అంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని ముందే ఏవైనా నోటిఫికేషన్‌లు ఇయ్యాలని అనుకుంటే మాత్రం మనకు మార్చి నెల చివర్లో మనకు పోలీస్ నోటిఫికేషన్, పీసీ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి 3 నోటిఫికేషన్‌లు, లేకపోతే గ్రూప్ 1 ప్లేస్‌లో డీఎస్సీ మాక్సిమం. కానిస్టేబుల్, ఎస్ఐ, డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. లేదు, అంత అవసరం లేదని అనుకుంటే మాత్రం మనకు గవర్నమెంట్ అయితే జూన్ నెలలో జూన్ నెలలో నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము అనుకుంటున్నట్టుగా 15,000 ఉద్యోగాలు ఇస్తారో ఇవ్వరని చెప్పలేము. కొన్ని సోర్సెస్ ప్రకారం మనకేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్‌లో మొత్తం మనకు 23,000 వరకు ఉద్యోగాలున్నట్టు తెలుస్తా ఉంది. కానిస్టేబుల్, ఎస్ఐ కలిపి. కాబట్టి 100% ఫిలప్ చేయరు. మనం ఒక 40% లేదా 50% అనుకున్నా గానీ, ఒక 10,000 వరకైతే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ ఈ కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చనే దాని మీద ఒక వీడియో, అదేవిధంగా ఎస్ఐలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కానిస్టేబుల్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే అంశాల మీద గూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.